ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఆయన పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవైపు యుద్ధం మరో 2-3 వారాల్లో ముగుస్తుందని అంటూనే మరోవైపు ఇరాన్ సర్వశక్తులను తుడిచిపెట్టేందుకు మరికొంత కాలం దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. అటు ఇరాన్ మాత్రం శాంతి చర్చల ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదే అని, వారు ఇక పోరాడే స్థితిలో లేరు అని అధ్యక్షుడు ట్రంప్ నొక్కి చెప్పారు. ఇరాన్ నాయకులు శాంతి ఒప్పందం కోసం ప్రాధేయపడుతూ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఈ వ్యాఖ్యలను ఖండించారు. అమెరికా పంపిన 15 పాయింట్ల శాంతి ప్రతిపాదనకు తాము ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అని, ప్రస్తుతానికి ఎలాంటి చర్చలు జరగడం లేదు అని స్పష్టం చేశారు. కేవలం తాత్కాలిక విరామం కాకుండా ప్రాంతీయంగా శాశ్వత కాల్పుల విరమణ జరిగితేనే తాము అంగీకరిస్తాము అని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు క్షేత్రస్థాయిలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై జరిగిన భారీ వైమానిక దాడిలో భారీ పేలుడు సంభవించింది. దుబాయ్ పోర్టులో ఉన్న కువైట్ ఆయిల్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరగ్గా అది మంటల్లో చిక్కుకుంది. ఈ దాడికి ఇరానే కారణము అని కువైట్ అధికారులు ఆరోపిస్తున్నారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఇరాన్ గగనతలంలో B-52 బాంబర్ విమానాలను ఎగరవేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది అనడానికి సంకేతమని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ ఇంకా క్షిపణులను ప్రయోగించే అవకాశం ఉంది అని, వాటిని కూల్చివేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాము అని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇక హార్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని తొలగించాలి అని ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న ట్రంప్ అదే సమయంలో తన మిత్ర దేశాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్రిటన్ వంటి దేశాలు తమకు సహాయం చేయడం లేదు అని విమర్శిస్తూ, మీ చమురు కోసం మీరే పోరాడటం నేర్చుకోండి, ఇకపై అమెరికా సహాయం చెయ్యదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఇరాన్ను రాతి యుగంలోకి నెట్టివేసే వరకు, వారు అణు ఆయుధాలు తయారు చేయలేరు అనే నమ్మకం కలిగే వరకు ఈ దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు గ్లోబల్ ఆయిల్ మార్కెట్తో పాటు అంతర్జాతీయ రాజకీయాలలో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి.